ఐస్ మందు బాగా తుడాలండి. కళ్ళైతే పుసులు బాగా ఉంటాయి మార్నింగు. వీటికి బాగా కళ్ళు తుడిస్తేనే వీటికుండే పుసులన్నీ పోతాయండి. లేదు అంటే చాలా డ్రై అయిపోతాయి. ఈ వెట్ టిష్యూస్‌తో ఇలా కంప్లీట్‌లీ తుడిచిస్తే ఇవి స్మూత్‌గా బాగా వచ్చేస్తాయన్నమాట. యాక్చువల్‌గా అయితే జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. కానీ పుసులైతే ఎక్కువ ఉంటాయండి. దాని తర్వాత చెవులు, ఈ సిజ్జుకి చెవులు పెద్దగా హెయిర్ ఎక్కువ ఉంటుంది కనుక ఇలా మనం చిటికిన వేలుతోనే లేదంటే ఇలా వేలుతోనైతే ఇలా కంప్లీట్లీ క్లీన్ చేయాలండి. చేస్తేనే స్మెల్ రాకుండా ఉంటుందండి. లేదు అనుకుంటే చాలా స్మెల్ వస్తుంది. మనలాగేనండి, మనం కూడా ఏవైనా క్లీన్ చేసుకోకుండా స్నానం చేయకపోతే మనకి ఎలా అనిపిస్తుందో, ఇవి వారానికి ఒకసారి స్నానం చేస్తాయి కనుక కంప్లీట్లీ ఇయర్స్ అండ్ ఐస్ క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగనే ఈ చెవు కూడా మంచిగా చెవులైతే క్లీన్ చేయించుకుంటుందండి. మా వాడైతే బాగా క్లీన్ చేయించుకొని గుర్రు అనుకొని నిద్ర చేస్తూ ఉంటాడు. బాగా క్లీన్ చేయించుకుంటాడు మాత్రం. ఇలా రోజు అయితే మాత్రం వీటి కోసం అయితే కొంచెం టైం కేటాయించాలండి. జస్ట్ 15-20 మినిట్స్. చూసారా, మా వాడు గుర్ర అనుకొని నిద్ర వచ్చేస్తుంది వాడికి. చెవులు క్లీన్ చేస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది అనమాట వాడికి. అంతేనండి. ఐని ఈ కళ్ళు తుడిచేస్తాము అండ్ ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం లేదండి. ఆ రెండు నేనైతే ఈ వెట్ టిష్యూస్ అయితే ఇవి వాడుతున్నానండి. ఇది కంపల్సరిగా ఇదైతే మనకి రీజనబుల్గా బాగా వస్తుంది. టిష్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే చూడొచ్చు. అపోలోలో తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మా వాడికి జడ వేస్తున్నానండి. జడ వేయించేసుకుంటాడు బాగానే. పోనీ వేయించేసుకుంటాడు, సూపర్గా వేయించుకుంటాడండి పోనీ అయితే. బాగా ఒక్కసారి జస్ట్ దువ్వేసి కోమ్ చేసేస్తే చూసారా, జడ వేసేటప్పుడు కూడా వాడికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. పడుకుంటాడు అనమాట. మంచిగా పడుకుంటూ వాడు. డిస్టర్బెన్స్ ఉండదండి. చిన్నపిల్లలకి మనం ఎలాగ టైం కేటాయిస్తామో వీటికి కూడా అలానే టైం కేటాయించాల్సిందేనండి. టైం కేటాయించి చేసుకోవాల్సిందే వీటికి. మనకి పిల్లలు ఎలాగనో ఇవి కూడా అంతే. మనం పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో వీటిని కూడా అలాగనే చూసుకోవాలి, తప్పదండి. ఇంకా మన పిల్లలు కనీసం మాట్లాడి ఇవి అవి అనేసి అని చెప్తారు. వీటికి నోరు కూడా లేదు కదండి. ఇవేం చెప్పలేవు. మనమే వీటిని చూసుకొని చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటుండాలి. ఇది ట్రాన్స్పరెంట్ రబ్బర్ బ్యాండ్స్ అండి. నేనైతే ఇవి వాడుతున్నాను, ఆన్లైన్లో తెప్పించాను. ఇది ఒక రబ్బర్ బ్యాండ్ ఒక దీంతోనే తీసుకున్నామండి. చాలా ఎక్కువ వచ్చాయి రబ్బర్ బ్యాండ్స్ అయితే. చాలా బాగున్నాయి కూడా. మనం రబ్బర్ బ్యాండ్ పెట్టినట్టనే మనకి కనిపించదు అనమాట. అంత బాగుంటుంది ఇది రబ్బర్ బ్యాండ్ అయితే. జస్ట్ రెడీ అయిపోయాడండి. జస్ట్ వెనక్కి కూడా కొంచెం మనం దువ్వేసి ఈ గుండి చూసారా, మా వాడికి ఫుల్ హెయిర్ ఉంది. హెయిర్ అంతా మొత్తం ఒకసారి దువ్వేస్తేనే వీడికి మంచిగా బాగా అనిపిస్తుంది. అన్నీ ఒకసారి బాగా దువ్వించుకోడండి. ఒరిజినల్గా అయితే మాత్రం దువ్వించుకోడు, కానీ
మనమే ఏదో బలవంతంగా చూసారా కరుస్తాడంట. దువ్వితే చాలు కరుస్తాను అంటాడు వీడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.